విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకుని మిథిలా నగరానికి వెళ్తున్నాను అని వాళ్ళని కూడా తనతో పాటు తీసుకెళ్తూ, రామా, మిథిలా నగరంలో అద్భుతంచ ధనురత్నం ఉంది, అక్కడ ఒక విశిష్టమైన గొప్ప ధనస్సు ఉంది నాయన, చూద్దువు కానీ అంటే క్షత్రియ పుత్రులు కాబట్టి రామలక్ష్మణులకి కుతూహలం వస్తుంది, ఆ యొక్క ధనుస్సు ఎలా ఉందో చూడాలి అని. అక్కడ మనము విరిచి చూస్తే రామ అద్భుతంచ ధనురత్నం, ధనుసుని పక్కన పెడితే అద్భుతమైన రత్నాన్ని చూపిస్తాను అని అంటారు. ఆ రత్నం ఎవరండి? సీతాదేవి. అంటే సీతాదేవి కళ్యాణం రాముల వారితో జరగాలి అంటే మిథిలకు వెళ్ళాలి. మిథిలకు వెళ్ళి ధనుర్భంగం రాముల వారు చెయ్యాలి. విశ్వామిత్రుడు చాలా చక్కగా ఆలోచించి మిథిలా నగరంలో జరుగుతున్న యాగాన్ని చూడడానికి నేను వెళ్తున్నాను అని రామలక్ష్మణుని మిథిలా నగరం దాకా తీసుకువెళ్తారు. అక్కడ జనకుడు ఎదురుగా వచ్చి శతానందుల వారితో పాటు రామలక్ష్మణునికి నమస్కరించి గురువుగారికి కావలసిన సూచనలన్నీ చేసి, చాలా సంతోషం మీరు యజ్ఞానికి వచ్చారు అనగానే శతానందుల వారు అడుగుతారు, మా తల్లి అహల్య వారు ఎలా ఉన్నారు అనగానే రామలక్ష్మణులు వాళ్ళ యొక్క శాప విమోచనం చేయడము అనగానే శతానందుల వారు, రామా, నీవు విశ్వామిత్రుల వారి గురించి ఆయన శిష్యరికం చేయడం ఎంత అదృష్టమో. విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షి, అనేక దివ్యాస్త్రాలు కలిగిన వారు, గాది ఆయన తండ్రి అని విశ్వామిత్రుల గురించి అన్ని వివరాలు చెప్పగానే రాముల వారు ఆశ్చర్యంగా, అంతటి విశ్వామిత్ర మహామునితోట ఇన్ని రోజులు నేను నా ప్రయాణం కొనసాగించాను, ఇన్ని రకాల అస్త్రశస్త్రాలు ఆయన ఇచ్చారు, ఎంత గొప్ప గురువు అని రాముల వారు ఆయనకి మరొక్కసారి నమస్కరించుకుంటారు. ఈ లోపల జనక మహారాజు తోటి శతానందుల వారు కూడా, నా తల్లి మహాపతివ్రత, యశస్విని, తపస్విని ఎలా ఉన్నారు, శాప విమోచన జరిగింది అని ఆయన కూడా చాలా సంతోషపడతారు. ఆ తర్వాత విశ్వామిత్రుల వారు అన్న పదము, మేము అహల్యని దర్శించాము అంటారు. అంటే అహల్యని దర్శించడం పెద్దవాళ్ళకి గొప్పవాళ్ళకి దేవుడు దర్శనం అనే మాట్లాడతాం. అహల్య అంతటి మహాపతివ్రత, తపస్విని, ఆవిడ్ని దర్శించాము అంటే ఆవిడకి ఇచ్చిన ఉన్నత స్థానాన్ని, ఆ గౌరవాన్ని కూడా మనం వాల్మీకి వారు ఎంత గొప్పగా చెప్పారు అనేది మనం కనుక చూస్తే, వాల్మీకి రాసిన ప్రతి అక్షరంలో, ప్రతి శ్లోకంలో ఒక గొప్ప విశేషాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే జనక మహారాజు రాముల వారిని లక్ష్మణుల వారిని చూశారో ఆయన విశ్వామిత్రులతో అంటారు, సూర్య చంద్రుల్లా ప్రకాశిస్తున్నారు, ఇంత గొప్పగా ఉన్నారు, వీరు ఎవరండి అని ప్రశ్నిస్తే, వీరు దశరథ మహారాజు పుత్రులు అని విశ్వామిత్రుల వారు చెప్పడం, వీరు మీ దగ్గర ఉన్న ధనుస్సుని చూడ్డానికి వచ్చారు అని అనగానే ఆ యొక్క ధనుసు యొక్క వృత్తాంతాన్ని, ఆ ధనుసు శివుడిది, దాని దగ్గర నుంచి ఆయన దగ్గరికి వాళ్ళ ఇక్ష్వాకు వంశానికి ఎలా వచ్చిందో ఆ విశేషాలన్నీ చెప్పాక, నేను మా సీతని వీరశిలుకగా ప్రకటించాను, ఆ ధనుస్సుని ఎవరు గనుక ఎక్కుపెట్టగలరో నా సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పడం, వీరశిలుక అని చెప్పడం జరుగుతుంది. మరునాడు ఆ ధనుస్సుని మంజూషం మీద, అంటే ఆ ధనుసు ఉంచిన పెట్టె 5,000 మంది సైనికులు తోసుకుంటూ వస్తే ఆ ధనుసుని తీసుకురావడం, విశ్వామిత్రుల వారు సవిగ చేయగానే ఆయనకి నమస్కరించి రాములు వారు వెళ్ళడం, ఆ ధనుస్సుని ఇలా నారి అంటే ఆలితాడు పట్టుకుని ఇలా ఎక్కుపెట్టడానికి చూడగానే అది మధ్యకి పెళ్ళుమని విరిగే, గుండెలు జల్లుమనే రాజులకు, గల్లుమనే గంటలు, జల్లుమనే మానస జానకి వదనం అని చక్కటి పద్యం కూడా మనకి చెప్తారండి. ఒక్కసారి చెప్పండి. పెళ్ళుమని విల్లు, గల్లుమనే గంటలు, జల్లు గుబిళ్ళుమనే రాజుల గుండెలు, జల్లుమనే జానకి వదనము అని మనకు ఒక చక్కటి పద్యం కూడా ఉందండి. ఆ విల్లు ఎప్పుడైతే పెళ్ళుమని విరిగిందో ఆ యొక్క శబ్దానికి అందరూ కూడా మూర్చిపోయారు, రామ లక్ష్మణుడు విశ్వామిత్రుడు జనకుడు తప్ప అని చెప్తారండి. అటువంటి ధనుస్సుని రాములు వారు ఎక్కుపెట్టగానే జనకుడు పరమానంద భరితుడు అయిపోయి, నా కూతురికి సరైన భర్త దొరికాడు అని సంతోషపడి విశ్వామిత్రుల వారి అనుమతితోటి దశరథుల వారికి కబురు చేసి అక్కడ దశరథుల వారు అందరూ కూడా వచ్చేటట్టుగా ఆహ్వానిస్తారండి. ఆ తర్వాత సీతారాముల కళ్యాణం
కళ్యాణము బహువేడుకగా బహుముచ్చటగా మనం ఆ రోజు చేసుకున్నది, ఎప్పుడో త్రేతాయుగంలో చేసుకున్న శ్రీరాముల కళ్యాణం అంటే ద్వాపర యుగం కలియుగంలో కూడా ఇంటింట వాడవాడ ప్రతి దేవాలయంలో కూడా మనం ఈ శ్రీరామనవమి వస్తుంది. ఆ సందర్భంగా శ్రీరామనవమి కళ్యాణాన్ని ప్రతి గుడిలో చేసుకుని వడపప్పు పానకం భక్తులందరికీ పంచడము, పందిళ్ళు వేసి అనేక శ్రీరామనవమికి 10 రోజులు చక్కటి వసంతోత్సవాలు చేసి కథలు గానాలు రాముడి యొక్క కథలు చెప్పడం, తర్వాత అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, రామనామ జపాలు, రామకోటి గురించి చెప్పడం, ఆయన యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి ప్రవచనాలు అన్నీ కూడా మనం వాడ చూసి ధన్యులమవుతాము. అందుకే జయ రామ జయ రామ 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 జయ రామ అని ఒకసారి ఎప్పుడైతే రామ అంటామో, రా అనంగానే మనలో ఉండే పాపాలు పోతాయి, మా అనంగానే పాపాలు తిరిగి రావు అని. అందుకని ఎప్పుడు కూడా శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ అనుకోండి అని చేయగలిగిన వాళ్ళకి చేయలేని వాళ్ళకి రామ అనే శబ్దంతో అనేకమైన విశిష్టమైన లాభాలు శుభం కలుగుతుంది. మీ అందరికి కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను.